గుడిపేటకి వెళ్ళాను, ఈస్టర్కి వెళ్ళాను, నాకు బోళ్ళ భక్తి ఉంది అనుకుంటే అది భక్తి కాదు. దేవుడు చెప్పండి, యాకోబు పత్రిక 1:27 యాకోబు పత్రిక 1:27 చెప్పాడండి, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకుంటాయే. అది భక్తి అనమాట. నిజమైన భక్తి అంటే, దేవుని నిజమైన భక్తి అంటే ఏంటంటే 2 పనులు చేయాలి. ఒకటి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, దిక్కులేని పిల్లలు అవ్వచ్చు, విధవరాండ్రు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి సహాయం చేయాలి. అది భక్తిలో మొదటిది. రెండవది, ఈ లోకంలో ఉన్న మాలిన్యాన్ని, మురికిని, పాపం అనే మురికిని మనకు అందించుకోకుండా పవిత్రంగా బ్రతకాలి, పరిశుద్ధంగా జీవించాలి. అది భక్తి అనమాట. ఈ 2 ఉండాలండి. ఈ 2 ఉంటేనే భక్తి అనమాట. అది భక్తి అనమాట. చర్చికి వెళ్తేనే భక్తి, ప్రార్థన చేస్తేనే భక్తి, తెల్లచీర కట్టుకుంటేనే భక్తి, లేదా ఏదో కొన్ని పెట్టేశారండి. మెడలో సిల్లు గుర్తులు సేల్ చేసుకుంటేనే భక్తి, లేదా పండగ చేస్తేనే భక్తి, క్రిస్మస్ చేస్తేనే భక్తి. ఈ కాదు భక్తి కాదు అసలు. ఇవన్నీ కూడా ఈ భక్తి కాదు. అది భౌతిక సంబంధమైనటువంటి ఇతరులకు కనపరుచుకునే కొన్ని అంశాలు తప్ప అది ఎంత మాత్రం భక్తి కాదు. పరిశుద్ధమైన జీవితమే భక్తి. కాబట్టి అది మనం గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. కాబట్టి